అవినాష్, చెప్పుమా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. మహబూబ్ నగర్ జిల్లాలో రైతు పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రజాపాలనలో భాగంగా ఇవాళ నుంచి 30 వరకు మహబూబ్ నగర్ జిల్లాలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ప్రారంభించారు. మహాత్ములను స్మరించడమే కాదు, ఆశయాలు నెరవేర్చాలని రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. జ్యోతిరావు పూలే 134వ వర్ధంతి సందర్భంగా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే అంబేద్కర్ భవన నిర్మాణం త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. రామగుండం కమిషనర్ శ్రీనివాస్ ఆదేశాలతో మంతని సిఐ రాజు ఆధ్వర్యంలో గంజాయి, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. మంతని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు గంజాయి, మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే నష్టాలపై, సైబర్ క్రైమ్ వలన జరిగే నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి పలు సూచనలు చేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం సంతృప్తినిచ్చిందని బదిలీలపై వెళ్తున్న డీఈఓ గోవిందరాజులు అన్నారు. ఈయన ఇటీవలి నారాయణపేట జిల్లాకు డీఈఓగా బదిలీ అయ్యారు. సమాజంలో ప్రతి వ్యక్తికి మెరుగైన విద్య అందినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. విధుల్లో సిబ్బంది ఎంతగానో సహకరించారని తెలియజేశారు. ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఆఫ్ ఫర్ ఇన్ఫర్మెంట్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతి కేంద్రంగా ఈగల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఈ మేరకు జీవో ఎంఎస్ నెంబర్ 145ను హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార విశ్వజిత్ జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఎల్వర్తిలో వజ్ర కన్వెన్షన్ హాల్ను ప్రభుత్వ విప్ పట్నం మహేందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతంలో పేద ప్రజలకు అందుబాటులో పెళ్లిళ్లకు, శుభకార్యాలకు వజ్ర కన్వెన్షన్ హాల్ అందుబాటులో ఉందన్నారు. కాకినాడ యాంకరేజీ పోర్టు ద్వారా పీడీఎస్బీఎం అక్రమంగా విదేశాలకు తరలిపోకుండా నిరోధించేందుకు పటిష్టమైన నిఘా, నిశితమైన తనిఖీ వ్యవస్థలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. పీడీఎస్బీయాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో యాంకరేజీ పోర్టులో స్టేజ్ ఎల్ నౌకలో లోడింగ్ జరుగుతున్న బియ్యాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని నారావారిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోదరులు నారా రామ్మూర్తి నాయుడు పెద్ద కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్లతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొని రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి నివాళులర్పించారు. తలకోనలో ఓ పర్యాటకురాలపై వానరాలు దాడి చేశాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తలకోన పర్యాటక కేంద్రానికి చీరాలకు చెందిన విజయ్ కుమారి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. సిద్ధేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అనంతరం జలపాతం సందర్శనకు వెళ్లే క్రమంలో వానరాలు పర్యాటకులపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆమెను రక్షించి ఆసుపత్రికి తరలించారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం ఎల్లాగరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అప్పు చెల్లించలేదని తోటి స్నేహితుడు మరో స్నేహితుడిని హతమార్చారు. చెరువుల్లో మృతదేహం ఉందని గ్రామస్తులు, పోలీసులు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా చెన్నైకి చెందిన వీర్ వసంత్ కుమార్ 6 గొడుగులను టీటీడీ ఈవో శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. వీటిని అమ్మవారి వాహన సేవల సమయంలో వినియోగించనున్నట్లు వారు తెలిపారు. తిరుమల శ్రీవారిని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేయగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్తీక మాసంలో స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆయన తెలియజేశారు.